అందరికీ ఎప్పుడు బయటకు వెళ్ళి గప్చుప్లు తినే బదులు ఇంట్లో ట్రై చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈరోజు గప్చుప్లని ఇంట్లోనే ట్రై చేస్తున్నాను. టేస్ట్ ఎలా వస్తుందనో అనుకున్నాను, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఎట్లా సింపుల్గా చేసుకున్నాను అనేది చూపిస్తాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ 4 ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టేసుకొని పొట్టు తీసుకొని అవి మెత్తగా ఇలా ఫోర్క్ స్పూన్తో ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం అంటే కొంచెం ఉప్పు కారము వేసుకొని కొద్దిగా జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి వేసుకోవాలి. అందులోకి చాట్ మసాలా అని దొరుకుతుంది అనమాట. ఆ చాట్ మసాలా కూడా వేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని అలాగే ఆనియన్స్ని అందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గప్చుప్ కోసం అయితే నేను ఇక్కడ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. రీసెంట్గా మార్కెట్కి వెళ్తే అక్కడ అమ్మిరు, సో అక్కడనైతే తీసుకొచ్చినాను అనమాట. ఇక వాటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి వేసేసుకుంటే అయితే మంచిగా పొంగిపోయినాయి అనమాట. చాలా ఈజీగా మీ ఇంట్లో చేసుకోవాలంటే కొంచెము లేట్ అవుతుంది, ప్రాసెస్ తెలియదు అనుకునే వాళ్ళైతే ఇలా ప్యాకెట్ తెచ్చుకొని అయితే ఫ్రై చేసుకోవచ్చు చాలా ఈజీగా అండ్ అలాగే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. వీటన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 లీటర్ వరకు వాటర్ తీసుకున్నా. అందులోకి పానీపూరి మసాలాని షాప్స్లో దొరుకుతుంది అనమాట ఎక్కడైనా. ఇక మసాలాని 1 స్పూను వరకు అయితే వేసుకొని వాటర్లో బాగా కలుపుకున్నాక అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నా. ఇక పక్కన పెట్టుకున్న తర్వాత ఇక ప్రాసెస్ మొత్తం అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పొటాటో ఇవి 2 మనము పానీపూరి తిన్నట్టు కలిపేసుకొని తినేయడం అనమాట. ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి గప్చుప్ రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్లో ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ.